సార్ జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జనసేనాని ఆ స్థానంలో ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం రచించాడని, ఆ వ్యూహం ప్రకారంగా ఓటుకి ₹1,00,000 ఇచ్చేదానికైనా సరే జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని, అది గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని చాకచక్యంగా తిప్పికొట్టడానికి సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఒక కామెంట్ చేశాడు. ఓటుకి 1,00,000 ఇచ్చైనా సరే నన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అంటే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ వ్యాఖ్య చేసి ఉంటారంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర అని చెప్పి మనం భావించాలి. కారణం ఏంటంటే ఏ ఆధారం లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయరు, చేసి అన్రెస్ట్ క్రియేట్ చేయరు. ఆయన గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏం చెప్పారు, నేను వారాహి యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, లేదా ఇంకొక మీటింగ్లు పెట్టినా అక్కడ ప్రజలు అన్రెస్ట్ ఫీల్ అవుతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి నేను అలాంటి కార్యక్రమాలు నేను చేయను, సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది నేను ఆలోచిస్తాను, జన సైనికులు ఆ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పారు. అంటే ఇన్ఫర్మేషను ప్లస్ సామాజిక బాధ్యత, సామాజిక భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆయన. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటిది మాట్లాడు ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటుకి 1,00,000 ఇచ్చినైనా సరే జగన్మోహన్ రెడ్డి తనను ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 1,00,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి వేయండి, జనసేనకి వేయండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మీరు ఆ 1,00,000కు ఆశపడి కనుక వేస్తే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు, ఇప్పటికే దోపిడీ చేశారు, రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి మీరు అంగీకరించినట్టు అవుతుంది, మీరు ఆలోచించుకోండి అని చెప్తూ 1,00,000 ఓట్ల మెజారిటీతోటి మీరు గెలిపించాలి అనేటువంటి ఒక స్లోగన్ని, ఒక పిలుపుని ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సో 1,00,000 ఇచ్చైనా సరే ఓటుకి ఓడించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద వ్యూహాలు రచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవంగా మొదటి నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు అటు పవన్ కళ్యాణ్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య నడుస్తూ ఉన్నాయి. సరే, సర్వసాధారణంగా ఈ 40 సంవత్సరాల పైగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఎలాగూ చంద్రబాబు నాయుడు మీద చేసేటువంటి విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీదనే మొదటి నుంచి దాడి చేస్తూ వచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది వ్యూహాత్మకమైనటువంటి దాడి. దానికి కారణం ఏంటంటే గురువు కేసీఆర్ నేర్పించినటువంటి విద్య అది అని చెప్పి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి. ఎలాగంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన 10 సంవత్సరాల టెన్యూర్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసా లేదా బీజేపీయా అనేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు తెలంగాణలో. ఒకనొక సమయంలోనేమో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అనేటువంటి రీతిలో ఉండేది, మరికొన్ని సమయాల్లోనేమో కాదు బీజేపీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి రేంజ్లో ఇంపార్టెన్స్ కేసీఆర్ ఇచ్చేవాళ్ళు. అంటే కేసీఆర్ ఏ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ పార్టీ ప్రత్యామ్నాయం అనుకునేటువంటి దిశగా తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్ళగలిగారు కేసీఆర్. సేమ్ అలాంటి ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశారు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు అపరచానికులు ఉన్నారు కాబట్టి అది వర్కౌట్ కాల. కానీ అక్కడ ప్లే చేసింది మాత్రం కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫార్ములానే ప్లే చేశాడు. అక్కడ అది పనిచేయలేదు, పూర్తి స్థాయిలో పనిచేయలేదు, కొంతవరకు అయితే పనిచేసిందని చెప్పి అనుకోవాలి మనం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళినా, లేదా పవన్ కళ్యాణ్ ఎప్పుడు రోడ్ షోలు పెట్టినా, మీటింగ్లు పెట్టినా ఒక హైప్ క్రియేట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ మీటింగ్కి అనుమతులు ఇవ్వకపోవటం, లేదా ఆ రోడ్ షోకి అనుమతులు ఇవ్వకపోవటం, లేదా ఈయన్ని వైజాగ్ పోవాలని ప్రయత్నించినప్పుడు ఆ వైజాగ్ సంబంధించినటువంటి విమానానికి సంబంధించి పర్మిషన్, అక్కడ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా చేయటం, లేదా అక్కడికి వచ్చిన తర్వాత విమానాశ్రయం నుంచి బయటికి రాకుండా హోటల్లోనే ఉండేలాగా చేయటం, ఇలా రకరకాలు చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్తే ఈయన రోడ్డు మీద కొనుక్కొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. సో ఇదంతా కూడా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4-5 సంవత్సరాల నుంచి ఆడుతున్నటువంటి ఒక గేమ్. ఒక హైప్ జనసేనకి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ
పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ఎత్తుగడ అది. అయితే ఆ ఎత్తుగడ సక్సెస్ కాల. చంద్రబాబు నాయుడు వ్యూహాలకి ఆయన ఎత్తుగడ ఏం పనిచేయాల. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ రెండు చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆ పొత్తులో కూడా ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ప్రొవోక్ చేయాలనే ప్రయత్నం చేశారు. అంటే అసలు జనసేనకి ఏంది 21 2 లోక్సభేనా, దానికోసం నువ్వు వెళ్ళింది ఎమ్మెల్యే కావడం కోసం నువ్వు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నావా? నువ్వు పార్టీ అసలు ఎమ్మెల్యే కావడానికి పెట్టుకున్నావా? ఎమ్మెల్యే కావడానికి అయితే ఏదో పార్టీలో చేరితే ఎమ్మెల్యే అవుతావు కదా, అసలు నీకు పార్టీ ఎందుకు? 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడికి సీఎం చేయడానిక, చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడానిక, ఇలా రకరకాల ప్రొవోకేషన్స్ చేశారు. అయితే వాస్తవాలు పవన్ కళ్యాణ్ తెలుసు, ప్లస్ చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహం బెడిసి కొట్టిందని చెప్పుకోవాలి. అలా కాకుండా ఇక్కడ కేసీఆర్ ఏదైతే నాటకం వేశారో బీజేపీ కాంగ్రెస్ మధ్య, అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి గేమ్ కనుక సక్సెస్ అయినట్టయితే అసలు పొత్తు అనేది ఉండేది కాదు, కూటమి అనేది కూడా ఉండేది కాదు. సో అప్పుడు బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి పొందేవాళ్ళ లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు జనసేనకి. దాంతో జనసేనలో ఉండే జన సైనికులు కూడా చాలా మంది, జనసేన పార్టీ లీడర్లు కూడా, మాది చాలా బలమైనటువంటి పార్టీ, మేము సింగిల్గా వచ్చినా మేము అధికారంలోకి రాగలము, సీట్ల షేరింగే కాదు పవర్ షేరింగ్ కూడా అనేటువంటి యాంగిల్లో వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయారు వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ పడలా. పవన్ కళ్యాణ్ తెలుసు వాస్తవం ఏంటనేది, తన బలం ఏంటో బలహీనతలు ఏంటో తెలుసు. అందుకే నాకు సీఎం పదవి అవసరం లేదు, నాకు అంత కెపాసిటీ లేదని చెప్పి ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. నాకు టైం ఉంది, టైం వచ్చినప్పుడు చూసుకుంటాను, ఇప్పుడైతే నాకు అంత కెపాసిటీ లేదని చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన 21 అసెంబ్లీలకు పరిమితం అయ్యారు, 2 లోక్సభకు పరిమితం అయ్యారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అని. వ్యతిరేక ఓటు చీలనీయం నుంచి చెప్తున్నా ఆయన. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు వ్యూహాలు బాగా తెలిసినటువంటి లీడరు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, అవగాహన ఉంది. అందుకే వాళ్ళు చేసిన ప్రొవోకేషన్స్ కి ఏమాత్రం స్పందించకుండా వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు వెళ్ళారు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించలా. కానీ ఇప్పుడు పొత్తు రూపంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాడు. 21 మంది ఎమ్మెల్యేలు పొత్తు రూపంలో పొత్తు పెట్టుకొని 21 చోట్ల పోటీ చేస్తున్నారు కాబట్టి అట్నుంచి కూడా బలమైనటువంటి ఫోర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో. అసలు ప్రతిపక్షంగా వస్తారేమో, అది కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా అంటే నీకు ఒకవేళ రేపు కూటమిలో తెలుగుదేశం పార్టీకి సింగిల్ గానే ఫామ్ చేసే సంఖ్య వస్తుంది అనుకో, అప్పుడు ఒకవేళ కూటమి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా వచ్చింది అనుకో, ప్రతిపక్ష హోదా వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు వైనాట్ 160 అని వెళ్తున్నారు కదా, ఇది చంద్రబాబు నాయుడు క్యాబినెట్. ఇప్పుడు నీకు అక్కడ నీకు క్యాబినెట్ ర్యాంక్ కూడా రాదు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి. సో అలాంటి పరిస్థితి వస్తుందా? ప్రతిపక్షంగా ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్రతిపక్షం కూడా ఉంటుంది కదా, అధికార కూటమి అయినప్పటికి కూడా విపక్షంగా అయితే ఉంటుంది కదా. సో అలాంటి పరిణామాలు వస్తాయా అనేటువంటి యాంగిల్లో ముందు నుంచి జాగ్రత్త పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని రానివ్వకూడదు. పవన్ కళ్యాణ్ వస్తే కనుక రాజకీయంగా బలపడితే కనుక ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్రెట్, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ రాజకీయంగా అనేటువంటిది బాగా ఉంది జగన్మోహన్ రెడ్డిలో. అందుకే జగన్మోహన్ రెడ్డి 1 లక్ష ఇచ్చి ఓటుకి ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం చేస్తారు. ఆ వ్యూహాలకు మీరు పడద్దు అని చెప్పి ఒక పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. సో పిఠాపురం వచ్చేటి ఫస్ట్ చాలా రకరకాల ప్రయోగాలు చేశారు. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ముద్రగడ పద్మనాభం పెట్టాలని చూశారు. ముద్రగడ పద్మనాభం, హరిరామజోగి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ బలహీనపరచాలని చూశారు. దాంట్లో భాగంగా వాళ్ళిద్దరిని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ తెలుసు. అందుకే వాళ్ళిద్దరిని దూరంగా పెట్టాడు పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఆమెను పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఐపాక్ ఇచ్చినటువంటి సర్వే ఏంటి, అక్కడ వంగాగీత కరెక్ట్ అని. సో వంగాగీత కాకినాడ ఎంపీగా చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిచయాలు చాలా ఉన్నాయి ఆమెకి. అసలు ఆమె రాజకీయ నేపథ్యమే తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చారనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఆమె తెలుగుదేశం పార్టీ క్యాడర్లో మంచి పరిచయాలు ఉన్నాయి. సో అది ఉపయోగపడుతుంది అనేటువంటి యాంగిల్లో వంగగీతని పెట్టి ఎంతైనా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా
సెకండ్ ఆప్షన్ ఏమైనా తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితులు అని అంటే దానికి కూడా ఛాన్స్ లేకపోలేదని ఆయన మాటల్లో. Okay. ఎందుకంటే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని కూడా కొంత పీలర్స్ వదిలేరు ఆయన. అధిష్టానం అమిత్ షా చెప్తే కాకినాడ అవును. ఎంపీగా కూడా పోటీ చేస్తాను, అప్పుడు ఉదయ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అన్నాడు. బట్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఇప్పుడు వర్మ అక్కడ బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ లీడరు. అసలు ఆయన ఈ మధ్య కాలంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు, దాన్ని సర్దుమణిగేలా చేశాడు. కానీ పొరపాటున ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అక్కడ ఉండేటువంటి రాజు సామాజిక వర్గం కానీ లేదా బీసీలు కానీ వీళ్ళేమైనా రివర్స్ అయ్యి ఓడించే ఒక అవకాశం ఉందా అనేది కూడా ఒకటి సేఫ్ సైడ్ చూస్తున్నారు. సో అక్కడ పరిస్థితులను బట్టి చూస్తున్నారు. అందుకే 1,00,000 ఇచ్చైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలి, ఓటుకి 1,00,000 ఇచ్చానైనా సరే అనే యాంగిల్లో వైసీపీ ఉంది అని అంటే ఎంత సీరియస్గా ఉందనేది పవన్ కళ్యాణ్ తెలుసు. అందుకే ఆయన అక్కడ పోయి క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఇస్తాడు ఆ ఓటుకి అని అంటే ఇవ్వగలడు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి లిక్కరు ఇసుక ఇవన్నీ చాలా దూసేసాడు. 1,00,000 అనేది అసలు నథింగ్ అతనికి. ఓటుకి 1,00,000 అయితే ఈజీగా ఇస్తాడు అనేది. ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం నాకేంటి అని చెప్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ₹1,00,000 తీసుకోండి, నన్ను 1,00,000 మెజారిటీతో గెలిపించండి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.